వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజస్. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి దాదాపుగా 28,000 మంది అప్లై చేశారు. స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా 3,959 మంది మెయిన్స్కు క్వాలిఫై కావడం జరిగింది. వారిలో 3,573 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. ప్రైమరీ కీ ఆధారంగా, రెస్పాన్స్ షీట్ ఆధారంగా వీరిలో మరి దాదాపుగా కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్కు ఎవరు ఎలిజిబుల్ అవుతారో ఈరోజు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కట్ ఆఫ్ మార్క్స్ గురించి వీడియో చివరి వరకు మీరు చూడండి. అయితే వీడియో చూడడానికి ముందు నేను సేకరించిన ఈ డేటా ఎమిలీ అకాడమీ గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్స్ వారి రెస్పాన్స్ షీట్ ఆధారంగా చెప్పిన మార్క్స్ ఆధారంగా వారి జెండర్ కేటగిరీ ఆధారంగా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైనల్ కీలో ప్లస్ ఆర్ మైనస్ మార్క్స్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక్కటే ఫైనల్ కాదు అని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినటువంటి డేటా ఒక్కటి మాత్రమే ఫైనల్ కాదు. ఆ తర్వాత కొంతమంది సెల్ఫ్ స్టడీ సొంతంగా చదువుకున్న విద్యార్థులు, ఎమిలీ అకాడమిక్ గైడెన్స్ తీసుకొని కూడా ఇన్ఫామ్ చేయని విద్యార్థులు కూడా ఈ యొక్క 3,573 మందిలో ఉంటారు కాబట్టి నేను ఇచ్చినటువంటి డేటానే ఫైనల్ కాదని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎవరైనా బార్డర్ మార్క్స్ ఉన్న వాళ్ళు నిరాశపడవద్దు. ఈ 38 మెంబర్స్లో కొంతమంది గ్రూప్ 1కు వెళ్ళవచ్చు, సివిల్స్ కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు నిరాశపడకుండా సెలెక్ట్ అయిన వాళ్ళు మరి మీకు ఆల్ ద బెస్ట్. సెలెక్ట్ కాని వాళ్ళు, తక్కువ మార్కులు వచ్చిన వారు నిరాశపడవద్దు. ఎందుకంటే మీరు చదువుకున్న జనరల్ స్టడీస్కి సంబంధించిన నాలెడ్జ్, మీరు చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించిన నాలెడ్జ్ వృధా కాదు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ 1 ఆఫీసర్స్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్కు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. ఆ నాలెడ్జ్ని పరీక్షిస్తారు. త్వరలో 500 పోస్టులతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో మీరు చదివినటువంటి పోస్టుతో ఈక్వల్గా ఉండేటువంటి పోస్టు గ్రేడ్ 1 హెచ్డబ్ల్యూకు మీరు కూడా ఈ నాలెడ్జ్ ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ విత్ బిఎడ్ ఉన్నవాళ్ళు, మరి పీజీ ఎంఎడ్ ఉండి ఇంతవరకు సెట్ నెట్ రాయని వారికి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ద్వారా సెట్ నెట్ వీలైతే జేఆర్ఎఫ్ కూడా మీరు క్వాలిఫై కావచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా కూడా స్టేట్ యూనివర్సిటీస్లో, ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీలో కూడా జాబ్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి మరి నిరాశపడకుండా ఈ వీడియో చివరి వరకు మీరు వినడానికి ట్రై చేయండి. సో ఒక 38 జాబ్స్కి సంబంధించి ఓసీ జనరల్ 14 జాబ్స్ ఉంటే దాంట్లో 8 జనరల్, 6 ఉమెన్కి ఉన్నాయి. చూడండి, టోటల్ జాబ్స్ ఓసీ 14 ఉంటే 8 జనరల్, 6 ఉమెన్కి ఉంది. బీసీఏ ఓవరాల్ స్టేట్ తీసుకుంటే 2 జాబ్స్ ఉన్నాయి, 2 కూడా జనరల్ కేటగిరీకి సంబంధించినవి. బీసీబీ 3 జాబ్స్ ఉంటే 2 జనరల్, 1 ఉమెన్కు ఉన్నాయి. అదేవిధంగా బీసీసీ 2 జాబ్స్ ఉంటే 2 కూడా జనరల్ కేటగిరీ కింద ఉన్నాయి. బీసీడీ 3 జాబ్స్ ఉంటే 3 కూడా విమెన్కు రిజర్వ్ చేయబడ్డాయి. బీసీఈ 2 జాబ్స్ ఉంటే 2 కూడా విమెన్కు రిజర్వ్ చేయబడ్డాయి. అదేవిధంగా ఎస్సీలో మొత్తం 6 జాబ్స్ ఉంటే 4 జనరల్, 2 ఉమెన్కు రిజర్వ్ చేయబడ్డాయి. మరి ఎస్టీ 2 ఉంటే 2 కూడా జనరల్ కేటగిరీ కింద ఉన్నాయి. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి 4 జాబ్స్ ఉంటే 2 ఉమెన్, 2 జనరల్కి ఉన్నాయి. సో ఈ డేటా ఆధారంగా నేను చెప్పేటువంటి లిస్ట్లో మీరు కట్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా ఈ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్కు మరి సెలెక్ట్ కాబడతారా లేదన్నది మీరు అంచనా వేసుకోండి. ఈ అంచనా అంతా కూడా చెప్తున్నాను నాకు ఎమిలీ అకాడమీలో గైడెన్స్ తీసుకున్న విద్యార్థులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరి ఇవ్వడం జరిగింది. కొంతమంది సెల్ఫ్ స్టడీ ద్వారా లేక బుక్స్ చదువుకోవడం ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు, ఎమిలీ అకాడమీలో గైడెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉండవచ్చు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండవచ్చు. సో వీళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఫైనల్ సెలెక్షన్ టెస్ట్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్కు సంబంధించి. సో స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను టోటల్ మార్క్స్ జెండర్ కేటగిరీ మాత్రమే చదువుతాను. వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో నేమ్స్ నేను చదవను, కావాలంటే మీరు వీడియో పాజ్ చేసుకొని రిపీట్ చేసుకొని మీరు మీ నేమ్స్ చెక్ చేసుకోవచ్చు. 368 మెన్ బీసీడీ, 353 మెన్ ఓసీ, 350.33 మెన్ బీసీబీ, 346.33 men OC,
340.33 men OC, 338 men BCB, 337 men OC, 333 women BCA, 333 men BCE, 331 men SC. సో వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. ఇవి టాప్ 10 మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా. సో దీనికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఉండవచ్చు. వారి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు, వాళ్ళు సొంతంగా చదువుకున్న వాళ్ళు కావచ్చు, సెల్ఫ్ స్టడీ ఆధారంగా ర్యాంకులు సాధించిన వాళ్ళు కావచ్చు. కనుక మీరు ఫైనల్కి వచ్చిన తర్వాత ఇవి మార్క్స్ అటు ఇటు మారుతాయి కాబట్టి ఇదే ఫైనల్ సెలెక్షన్ అని మీరు అనుకోవద్దు. కేవలం మీ అవగాహన కోసం కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉండవచ్చో నాకు వచ్చినటువంటి సోర్సెస్ ద్వారా క్రాస్ చెక్ చేసుకొని పదే అభ్యర్థులను నేను అడిగి డెవలప్ చేయడం జరిగింది ఈ యొక్క షీట్. ఆ తర్వాత 329 మెన్ బీసీబీ, 327 మెన్ బీసీడీ, 326.66 మెన్ ఓసీ, 326.26 విమెన్ ఓసీ, 326 మెన్ ఎస్టీ, 325 విమెన్ ఓసీ, 324.33 విమెన్ ఈడబ్ల్యూఎస్, 324 మెన్ ఓసీ, 323 మెన్ ఓసీ, 322.66 మెన్ బీసీఏ. వాళ్ళకు సంబంధించిన నేమ్స్ కూడా రైట్ సైడ్ ఉన్నాయి, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో అంతకుముందు నేను చెప్పాను 38 జాబ్స్ కేటగిరీ వైజ్గా, జెండర్ వైజ్గా ఏ విధంగా విభజించబడ్డాయో వీడియో మీరు రిపీట్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫైనల్కి తర్వాత మీకు నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 321.33 మెన్ బీసీఈ, 320.33 విమెన్ బీసీబీ, 320 మెన్ బీసీబీ, 320 విమెన్ బీసీబీ, 320 విమెన్ ఓసీ, 318.66 మెన్ ఎస్సీ, 318 విమెన్ బీసీడీ, 316.67 మెన్ ఎస్సీ, 316.66 మెన్ బీసీబీ, 315.66 మెన్ ఎస్సీ. వాళ్ళకు సంబంధించిన నేమ్స్ అంతా కూడా రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి సో వారు క్రాస్ చెక్ చేసుకొని మరి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో వాళ్ళు ఉంటారో లేదో మీరు తెలుసుకోవచ్చు. 315 విమెన్ ఈడబ్ల్యూఎస్, 315 విమెన్ బీసీఏ, 314.5 మెన్ బీసీడీ, 313.5 విమెన్ బీసీడీ, 311.65 మెన్ ఈడబ్ల్యూఎస్, 311 విమెన్ బీసీఈ, 311 మెన్ బీసీఏ, 310 మెన్ ఎస్సీ, 309.5 మెన్ ఎస్సీ, 309 మెన్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్. ఇది హైయెస్ట్ స్కోర్ విహెచ్కి సంబంధించి మరి వారికి సంబంధించిన నేమ్స్ కూడా మీరు చూడవచ్చు. నెక్స్ట్ 308 మెన్ బీసీసీ, 307 విమెన్ ఓసీ, 305.23 విమెన్ బీసీడీ, 305 విమెన్ బీసీడీ, 305 విమెన్ ఓసీ, 305 మెన్ ఓసీ, 302.77 మెన్ బీసీఏ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా కూడా ఉంది. 302 మెన్ ఎస్సీ, 302 విమెన్ ఓసీ, 301.29 విమెన్ ఓసీ. నెక్స్ట్ 301 విమెన్ ఎస్సీ, 301 విమెన్ ఈడబ్ల్యూఎస్, 301 మెన్ ఎస్టీ, 300 విమెన్ బీసీడీ. ఇవి నాకు ఎమిలీ అకాడమీ గైడెన్స్ తీసుకొని విద్యార్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మీకు చెప్పడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటుందో తెలుసుకోవడం కోసం మాత్రమే. చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ సక్సెస్ అంతా కూడా విద్యార్థుల యొక్క గొప్పతనమే, వారి యొక్క సెల్ఫ్ స్టడీ, వారి యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్. సో బార్డర్లో సెలెక్ట్ కాని విద్యార్థులు, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. మీ స్ట్రెంగ్త్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి తెలుసుకోండి. మీరు ప్రిపేర్ కాండి. జీవితంలో పాస్ ఫెయిల్ అనేటువంటిది ఒక భాగమే. ఐపీఎల్లో చాలా టీమ్స్ ఆడుతుంటాయి, ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు. సో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందరికీ జాబ్ రాకపోవచ్చు, కానీ మనం ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చామా లేదా, గట్టి పోటీ ఇచ్చామా లేదని మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే జిఎస్ డిసైడ్ చేసింది ఈ మార్క్స్ను, దాని తర్వాత పేపర్ 3 కూడా డిసైడ్ చేసింది. లాస్ట్లో ఈజీగా వచ్చిన పేపర్ 2. సో ఎడ్యుకేషన్ కూడా మనం తీసివేయడానికి లేదు. అదని ఎవరైతే +or-100 జిఎస్లో తెచ్చుకున్నారో వారు ఈ సెలెక్షన్ లిస్ట్లో ఉండడం జరిగింది. అదేవిధంగా పేపర్ 3లో కూడా ఎక్కువగా స్కోర్ చేసిన వారు, మరి పేపర్ 2లో దాదాపుగా మన స్టూడెంట్స్ 140 వరకు స్కోర్ చేయడం జరిగింది అవుట్ ఆఫ్ 150. ప్రతి ఒక్కరు కూడా డైలీ టెస్టులు రాసి కోచింగ్ తీసుకున్న వాళ్ళు మినిమం 100 మార్క్స్
ఈ యొక్క ఎడ్యుకేషన్లో తెచ్చుకున్నారు. జిఎస్లో వారు తక్కువ తెచ్చుకోవడం వల్ల ఫైనల్ సెలక్షన్ లిస్టుకు ఎంపిక కాలేకపోయారు. మీరు నిరాశపడవద్దు. సో స్కై ఈజ్ ద లిమిట్. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ నేర్చుకున్న సబ్జెక్టు వృధా కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. ఎంతో ఎనర్జీ, టైం, మరి మనీ మీరు వేస్ట్ చేసుకున్నారు గత 2 సంవత్సరాలలో జాబ్ రాని వారు. అయితే 86 జాతీయ విద్యా విధానం ప్రకారం విద్య అనేది వర్తమానం కోసం, భవిష్యత్ కోసం చేసేటువంటి ఒక పెట్టుబడి. సో ఎడ్యుకేషన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఈ నాలెడ్జ్ వృధా కాదు. నోటిఫికేషన్స్ చెప్పలేం. రేపు ఎన్ఈపి 2020 సిఫారసుల మేరకు ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ కూడా పెట్టే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఈ నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది. నోటిఫికేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 రోజులు మీకు ఈ యొక్క డిప్యూటీఓకి సంబంధించి గైడెన్స్ నేను ఇవ్వడం జరిగింది. సో ఫైనల్కి తర్వాత కూడా ఒక వీడియో నేను చేస్తాను. మరొకసారి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.